మిత్రులారా, ల్యాండ్ క్లినిక్ ఛానల్కి స్వాగతం. ఈ ఎపిసోడ్లో 22A బందీ అయిన ప్రైవేట్ భూములకు ప్రభుత్వం ఒక తీపి కబురు చెబుతుంది. దాని గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యనే ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులతో ముఖ్యంగా ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో వాటి నిషిద్ధ జాబితాలో పెట్టిన వాటిని మరొకసారి పరిశీలించమని, ఆ ప్రైవేట్ భూములకు స్వేచ్ఛనివ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రాలలో వినతుల స్వీకరణకు కూడా ఏర్పాట్లు చేసింది. చేయకపోతే చేస్తారు. ఇప్పటికే ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు 2942 22A కేటగిరీ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదులు అందాయి. నిషిద్ధ జాబితాలోనికి అక్రమంగా చేర్చిన ప్రైవేటు భూముల గుట్టు రట్టు కాబోతుంది. 22A రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వినతుల్లో సింహభాగం అంటే 948 కంప్లైంట్లు, వినతులు రెవెన్యూ సదస్సుల ద్వారా రావటమే గమనార్హం. ఇప్పటి వరకు 11 మాత్రమే పరిష్కారం అయ్యాయి. అంటే ఈ 22A సమస్యలు ఎలా పరిష్కారం కాకుండా పెండింగ్ ఉండిపోతున్నాయో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా ప్రైవేటు భూములు 22Aలోకి చేర్చాలంటే ఎన్నో విధి విధానాలు ఉన్నాయి. అవన్నీ తప్పించుకుని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలోని నిర్ణయాలు జరగాలి. వాటిని కూడా తప్పించుకుని 22Aలోకి ఎలా జారిపోయాయో, ఎలా బందీ అయ్యాయో ఇప్పటికీ కూడా పెద్ద ఫజిల్లాగే కనిపిస్తుంది. అత్యధికంగా 22Aకి సంబంధించి అనకాపల్లి, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, కృష్ణా, ప్రకాశం, పల్నాడు, విశాఖ, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. అయితే ఫిర్యాదుదారులు అనేక మంది, ఆ చెరలో ఉన్నామని తెలియని వాళ్ళు అనేక మంది, ఎందరో ఫిర్యాదు చేయని వాళ్ళు కూడా ఎందరో. నిషిద్ధ జాబితాలోకి చేరిన భూములు విడిపించాలంటే కలెక్టర్ పర్యవేక్షణలోని నిర్ణయాలు జరగాలి. ఇక్కడి నుండి వెళ్లే ఆదేశాలు బట్టి జిల్లా రిజిస్ట్రార్ వాటిని రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇస్తారు. లేకపోయినట్టయితే నిషిద్ధ జాబితాలో ఉన్న వాటికి రిజిస్ట్రేషన్లు జరగవు. అవి అలా బందీఖానాలోనే మగ్గిపోతాయి. ఈ పరిస్థితులలో ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా ప్రతి దరఖాస్తును పరిశీలించమన్నారు. కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీ సంబంధిత ఆర్డీఓల ద్వారా వీటిపై విచారణ జరుగుతుంది. ఆర్డీఓల విచారణ అంటే మరలా తహసీల్దార్లు, వారి ఎంక్వైరీ, ఆర్డీఓ ఎంక్వైరీ, తర్వాత జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణ, తర్వాత కలెక్టరేట్లో సెక్షన్లు, ఫైనల్ గా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వీటికి విముక్తి కలుగుతుంది. కొన్ని చోట్ల కోర్టు ఆదేశాలు లేదా ప్రభుత్వ ఆదేశాలు అనుసరించి నిషిద్ధ జాబితాలోకి ఎకరా లేదా 2 ఎకరాలు చేర్చాలని అంటే ఆ సర్వే నంబర్ మొత్తాన్ని చేర్చిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి గరుడి మండలంలో విద్రవర్ష గ్రామంలో తోటపల్లి కాలువ కొరకు 10 సెంట్ల భూమి మాత్రమే తీసుకోవడం జరిగింది. కానీ ఆ సర్వే నంబర్ 99లో మొత్తం విస్తీర్ణం 11 ఎకరాలు. అయితే 10 సెంట్లు పెట్టవలసింది 22Aలో తోటపల్లి కాలువను, దానికి బదులుగా మొత్తం సర్వే నంబరును ఆ 22Aలోకి చేర్చి 11 ఎకరాల భూమికి సంఖ్యలు వేశారు. సుమారు 15 మంది రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకమయ్యింది. ఆ 22A సంఖ్యలు పడ్డాయి. అదే విధంగా ఎచ్చెర్ల గ్రామంలో రామారావుకు సర్వే నంబరు 95లో 6 ఎకరాల పొలం ఉంది. ఆ సర్వే నంబరు విస్తీర్ణము 12 ఎకరాలు అయితే ఆ 12 ఎకరాలలో ఒక 12 సెంట్లు మాత్రమే ప్రభుత్వ కాలువగా ఉంది. దానిని మాత్రమే 22Aలో పెట్టాలి పద్ధతి ప్రకారం అయినట్టయితే. అయితే తహసీల్దార్ ఆఫీస్ నుంచి వెళ్లిన ప్రపోజల్లో 22Aలో పెట్టమని 12 సెంట్లు పెట్టమని పంపితే ఆ ప్రపోజల్ టైప్ చేసిన వ్యక్తి టైపింగ్ మిస్టేక్ వలన 12 సెంట్లు బదులుగా 12 ఎకరాలుగా మారిపోయి మొత్తం ఆ సర్వే నెంబర్ మొత్తం కూడా బందీఖానాలోకి వెళ్ళిపోయింది. అది అలాగే కలెక్టరేట్లో కూడా ఇంప్రూవ్ అయిపోయింది. ఇప్పటికీ కూడా 22A సంఖ్యలలో ఉండిపోయింది. రామారావుతో పాటు మరో 10 మంది ఆ 22Aలో చిక్కుకుని వారి భూములు అమ్ముకోవడానికి వీలు లేకుండా అయిపోయింది. ఈ ఇబ్బందులు ప్రస్తుత ప్రభుత్వ ఆదేశాలతో తొలగిపోతాయని ఆశిద్దాం. ఈ రకమైన బాధితులు ఎవరైతే ఉంటారో వారికి మంచి జరుగుతుందని ఆశిద్దాం. వారందరూ కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి మరొక మారు దరఖాస్తు ఇవ్వడమో, లేకపోతే ఇప్పటికే ఇచ్చిన దరఖాస్తులపై ఏమైందో అన్నది ఎంక్వైరీ చేయడమో చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.